ఏంది మరి రోజా నువ్వు ఏదైనా మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకోబండ్లా? నువ్వేం చేసినావు ఒకసారి గుర్తుందా నీకు? షణ్ముఖ రెడ్డిని ఏం చేసినావు నువ్వా? ఎన్ని కేసులు పెట్టించినావా? ఎంతమందితో కొట్టించినావా స్టేషన్ ముందరే? నువ్వు అధికారులను దుర్వినియోగం చేసుకోలే? కాస్త మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకొని ఆలోచించి మాట్లాడమే రోజా. మహిళా లోకమే సిగ్గుపడే ఒక మహిళ గురించి మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉంది. మాజీ మంత్రి రోజా గురించి చిత్తూరు సబ్ జైలుకి మా వైసీపీ నాయకులను పరామర్శించడానికి వచ్చి మన వాళ్ళని కూటమి ప్రభుత్వం గురించి అసభ్యకర వార్తలు మరియు హామీలు నెరవేర్చలేదు, ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడింది. అమ్మ రోజా, మేము ఒకటే అడుగుతున్నాము, ఈరోజు ఇన్ని మాట్లాడుతున్నావు. మేము వచ్చి 9 నెలలు అయింది, కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. ఎన్ని హామీలు నెరవేర్చామనేది లెక్క పెట్టుకో. మీరు 5 సంవత్సరాల కాలంలో మీ నవరత్నాలనే నవగ్రహాలకే ప్రజల సొమ్ముని రాష్ట్రము దిగదార్చి ఆర్థికంగా ఇబ్బందులు పెట్టి రాష్ట్రంలో ఉండే డబ్బునంతా దోచుకొని నవరత్నాలనే నవగ్రహాలకే పెట్టారు. ఒకసారి ఆలోచించు. ఈరోజు మా హోంమంత్రి గురించి మాట్లాడుతున్నావు నిద్రపోతా ఉందని. మా హోంమంత్రి ఎప్పుడు నిద్రపోలేదు, ఎల్లవేళలా అలర్ట్గా ఉండి ఎక్కడ ఏమి జరిగినా నిమిషానికి స్పందించి వాళ్ళకేం చేయాలనే దాన్ని చేస్తూ ఉంది. ఈరోజు నువ్వు మాట్లాడినంత మాత్రాన ప్రజలకు ఎవరు ఏం చేస్తాన్నారు అనేది తెలియకుండా పోదు. అభివృద్ధి అంటే కూటమి ప్రభుత్వంలోనే జరుగుతుంది. ఒక తట్ట మట్టి వేయలేని నువ్వు వచ్చి ఈరోజు కేసుల గురించి మాట్లాడుతున్నావు. కేసులు ఎవరు పెట్టారమ్మా? మేమేమన్నా దొంగ కేసులు పెట్టామా? అధికారులను దుర్వినియోగం చేస్తున్నాము అనేసి ఈరోజు అంటున్నావు. మేము కాదు దుర్వినియోగం చేసింది, మీ ప్రభుత్వము. నువ్వేం చేసావు? క్రీడా మంత్రిగా ఉండి ఏం చేసావు? చిత్తూరులో ఉన్న క్రీడలకు సంబంధించిన స్పోర్ట్స్కి సంబంధించిన మెటీరియల్ అంతా మీ నగరికి సుమారు 1 కోటి రూపాయలకు పైగా మెటీరియల్ అంతా మీ నగరికి తరలించుకుపోయినావు అధికారులను బెదిరించి. అలా మా కూటమి ప్రభుత్వము చేయలేదు. మేమంతా ఒక క్రమశిక్షణ గల పార్టీలో ఉన్నాము. క్రమశిక్షణతో మాట్లాడతాము, క్రమశిక్షణతో మెలుగుతాము, క్రమశిక్షణతో అభివృద్ధి పనులు అనేది చేస్తాము. అది మా నాయకుడు మాకు నేర్పించింది. మీలాగా హెల్త్ బాగలేని వాళ్ళని సగం రాత్రిలో వచ్చి అర్ధరాత్రి వచ్చి గోడ దూకి మా వాళ్ళని అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తాము ఎక్కడ పోతానమని తెలియకుండా దాదాపు ఒక రాత్రిలోనే 300-400 కిలోమీటర్లు తిప్పి జీప్లో తీసుకొచ్చి స్టేషన్లో పెట్టలేదు తల్లి. కనీసం తప్పు చేయని వాళ్ళంతా కేసులు పెట్టారు. ఈరోజు మేము అలా చేయలేదు. మీరు తప్పు చేసిన వాళ్ళకే చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. మా నాయకుడికి దీంట్లో ఎటువంటి సంబంధం లేదు. నువ్వు మాట్లాడాల్సిన అర్హత కూడా నీకు లేదు. ఇంకోసారి మా నాయకుల గురించి కానీ ఎవరి గురించి కానీ మాట్లాడితే మహిళా లోకమే నిన్ను ఊరికే వదలమని చెప్తున్నాము. ఇంకోసారి చిత్తూరుకు వచ్చి మా కూటమి ప్రభుత్వం గురించి, మా చంద్రబాబు నాయుడు గురించి కానీ లోకేష్ గురించి కానీ మాట్లాడినామంటే తెలుగు మహిళలు ఊరికే ఉండము. ఊరికే గంజాయి అమ్ముతాను ఎవరు అమ్ముతున్నారు తల్లి? మీ 5 సంవత్సరాల కాల పరిమితిలోనే మీరే అమ్మారు గంజాయి, మేము అమ్మలేదు. పిల్లల్ని భ్రష్టు పట్టించారు. చిన్న పిల్లలు కాకుండా చిన్న పిల్లల నుండి పెద్ద ముసలి ఆడవాళ్ళ దాకా అరాచకాలు, హెరాస్మెంట్ అంతా మీరు చేశారు, మేము చేయలేదు. రెడ్ బుక్ రాజ్యాంగం కూడా మేము నడపలేదు తల్లి. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, లేకపోతే మా భాష కూడా మేము ఉపయోగించాల్సి వస్తుంది. కానీ మేము క్రమశిక్షణ గల పార్టీలో ఉన్నాం కాబట్టి నిన్ను దీంతో వదిలిపెడుతున్నాము. ఇంకోసారి చిత్తూరుకు వచ్చి ఇటువంటి ప్రసంగాలు, ఇటువంటి ప్రెస్ మీట్లు ఏదైనా మాట్లాడినామంటే తెలుగు మహిళలు ఊరికే ఉండరు. నీ నాలుగు చీట్ చేసి నీ పని పడతారనేసి మేము చెప్తున్నాం. అందరికి నమస్కారము. నిన్న మాజీ మంత్రి, టూరిజం మంత్రి అట్లా చాలా సంవత్సరాలైంది కదా టూరిజం వెళ్ళి, ఇప్పుడు వచ్చారు చిత్తూరుకు వచ్చి సబ్ జైలుకు పరామర్శించేసి మా కూటమి ప్రభుత్వం గురించి చర్చించారు, చాలా చర్చించారు. అమ్మా రోజా, పోసాని మురళీకృష్ణన్ ఎందుకు అరెస్ట్ చేశారు?
శాంతి భద్రతలకి ఐక్యతకి మారు పేరు చంద్రబాబు గారు. మా ప్రభుత్వంలో మాకు నేర్పించిన నాయకులు ఏం నేర్పించారంటే శాంతియుతంగా చేసుకోమని, ఐక్యంగా ఉండమని చెప్పారు. మీలాగా రౌడీయిజం చేసేది నాయకులు. అప్పట్లో రౌడీయిజం చేసి చాలా మందిని చాలా విధాలుగా అరెస్ట్ చేసినారు కాబట్టి ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు. ఏమో అన్నావు, ఎక్కడ పెడుతున్నారో తెలీదు, ఎక్కడెక్కడో మారుస్తున్నారు అంటున్నావు కదా. మీరేం చేశారు? పెద్ద ఆయన్ని బాబు గారు అంతటోనే హింసించారే మీరు. దేవుడు ఊరికి వదులుతాడా మిమ్మల్ని? ఆ పాపాలే ఈ రోజు మీకు ప్రతి ఒక్కరికి త్వరలో నీకు ఉంది, జాగ్రత్త త్వరలో ఉంది. అది నిదానమే ప్రధానంగా చేసుకొని పోతున్నారు. మీలాగా అరాచకం చేసే ప్రభుత్వం మాది కాదు. ఇంకొకటి అన్నావు, ఏమన్నావు? పోసాని మురళీకృష్ణని ఏ ఆధారంలో లేకుండా ఏమీ లేకుండా అరెస్ట్ చేశారని చెప్పావు కదా. ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక్కసారి గతంలోకి వెళ్ళి చూడు. పోసాని ఏమేమి అరాచకాలు చేశాడు, ఏమేమి చేశాడు. ఒక వయసుకు తగినట్టు మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గాని ఎలా మాట్లాడినారు. దేవుడు అనేవాడు ఊరికే వదలడు. మా ప్రభుత్వం కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు ఊరికే వదిలేసినా కూడా ఈ రోజుకి దేవుడు అనేవాడు ఉన్నట్టు చూసినాడు. కూటమి ప్రభుత్వం అంటాం కదా, పవన్ కళ్యాణ్ ఇచ్చింది సరిపోలేదా నీకు? రావాలా మళ్ళా దిగి రావాలంటే చెప్పు, వస్తారు. ఇలానే చేస్తూనే ఉండవు, దిగుతారు, రంగంలో దిగుతారు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా తాడో పేడో తేలుస్తారు. ఈ రోజు పోసాని మురళీకృష్ణకి అయింది, ఆయనకయింది, త్వరలో నీకు కూడా ఉంది. రోజా టూరిజం పోయినట్టే టూరిజమే వెళ్ళిపో. చిత్తూరుకి వచ్చి అడుగు పెట్టద్దు. నువ్వు చిత్తూరుకి వచ్చి అడుగు పెట్టినావా? చూసావా? ఎళ్ళు. అంతవరకే కానీ మా కూటమి ప్రభుత్వం గురించి, మా ఎమ్మెల్యేల గురించి మా అర్హత నీకెవరు ఇచ్చారు? మా ఎమ్మెల్యేల గురించి మీకేం రిసీవ్ చేసుకొని ఉంటాం కదా, నీకేమేం చేయాలో చేసి పంపించుంటాం కదా. నీకు దమ్ము లేదు, ధైర్యము లేదు, మళ్ళీ ఎందుకు మాట్లాడతావు? అంటే జైలు దగ్గర మాట్లాడితే పోలీసు వాళ్ళు ఉంటారన్నా, మేము వచ్చినప్పుడు కొడితే నిన్ను కాపాడేకి. నువ్వేం బాధపడద్దమ్మా, వాళ్ళే నిన్ను ఇంటి దగ్గర నుంచి, నీకు కారు కూడా లేదు, నిన్ను తొడుకోపోయి కారు లేదు, జీపు లేదు, నిన్ను పాదయాత్ర చేస్తే తొడుకొని పోతాము. పాదయాత్ర చేస్తే నడిపిస్తాం. నువ్వు చేసిన పాపాలకి కొంచెం ఆ పాదయాత్ర చేస్తే నువ్వు చేసిన పాపం తగ్గుతుందేమో చూద్దాము. ఇంకోసారి కానీ అనిత మేడం గురించి కానీ ఆమె గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఎందుకంటే ఆమె వచ్చి ఒక్కరోజు కూడా జనాల గురించి పట్టించుకోకుండా నీలాగా దేశాలు పట్టుకొని తిరగలేదు, దేశాలు పట్టుకొని మిడ్డీలు షెడ్యూల్ వేసుకొని తిరగలేదు. ఇంకోసారి ఆమె గురించి కానీ, భానుప్రకాష్ అన్న గురించి కానీ, జిల్లాలో ఉండే ఎమ్మెల్యేల గురించి కానీ మాట్లాడినావు అంటే జిల్లాకు వచ్చి నిన్ను తరిమి కొడతాము. ఎట్లా కొడతామో మాకు తెలీదు. నీకేమైనా తెలుసుంటే ఊహించుకొని ఇంకోసారి జిల్లాలో అడుగు పెట్టినావంటే మాత్రం నిన్ను వదిలేదే లేదు. నమస్కారం. నిన్న రోజా గారు వచ్చి సబ్ జైల్లో వచ్చి మా కూటమి ప్రభుత్వం గురించి ఏమేమో నీకు ఏమి అర్హత ఉందనేసి నువ్వు మాట్లాడుతుండవు. ఫస్ట్ నీ వైసీపీ ప్రభుత్వం ఉండేప్పుడు ఎప్పుడైనా ఒకరోజు మహిళల గురించి ఎవరి గురించి అని మీరు పట్టించుకున్నారా? కానీ మీరు ఇంతవరకు ఏం పట్టించుకోకుండా మా ప్రభుత్వం బాగా చేస్తుంటే మీకు కుళ్ళు పట్టకుండా మా ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు, మా నాయకుల గురించి మాట్లాడుతున్నారు. మీరు గంజా అమ్మే కూటమి మీది వైసీపీ ప్రభుత్వము. అదే కాదు, 3 ఏళ్ల పాపల నుంచి 60 ఏళ్ళ ముసలాళ్ళ వరకు మీరు వదలకుండా మీరు చేస్తున్నారు. అక్కడక్కడ కబ్జాను చేస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం అంటే మీరు చేసి చూపించండి. మా ప్రభుత్వం చేసేదాన్ని మీకు అడిగేదానికి ఏం అర్హత ఉంది?